కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు జగన్. ఆయన్ను కేటీఆర్ ఇన్వైట్ చేసి స్వాగతం పలికారు. లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఆయన కేసీఆర్ ను కలవబోతున్నారు. అలాగే గంట పాటు ఆయన కేసీఆర్ నివాసంలో గడపబోతున్నారు. లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి ఆయన తాడేపల్లి పయనమవుతానంటుగా తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి కేసీఆర్ నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు, కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ ఇక్కడ చేరుకున్నారు. జగన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ స్వాగతం పలికారు. పైకి గేట్ దగ్గర నుంచి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ఆయన కొంత రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం వాకర్ తో నడిచే ప్రయత్నాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చారు. కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. పార్టీ ముఖ్య నేతలు అంతా 2 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం ఉన్నారు, ఈ నివాసంలో ఉన్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది, పరామర్శ జరిగే అవకాశం ఉంది. లంచ్ మీటింగ్ కూడా ఉంటుందని కూడా ఈ 2 పార్టీలకు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద కూడా పొలిటికల్ గా కూడా కొంత 2 పార్టీల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా 2 పార్టీలు పరస్పరం సహకరించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పరామర్శ కొనసాగుతుంది. దాదాపు గంట పాటు కొనసాగే అవకాశం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత 2-3 నెలల్లో ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలు, సమీకరణలకు సంబంధించి కూడా ఇద్దరి నేతల మధ్య కూడా ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ గా సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఏ విధంగా పరిణామాలు మారే అవకాశం ఉందన్న అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత నేరుగా సీఎం జగన్ బేగంపేట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి అమరావతి బయలుదేరి వెళ్తారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత, పరామర్శ ముగిసిన తర్వాత ఈ 2 పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా మాట్లాడతారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుందని. రవి పట్టుకో, విజువల్ తీసుకున్నా పట్టు. కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ కూడా ఆయన పరామర్శించేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ కేటీఆర్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. మరి కాసేపట్లో ఆయన సీఎం కేసీఆర్ ను కలిసినటువంటి దృశ్యాలు మనం ఆల్రెడీ చూస్తున్నాం స్క్రీన్ మీద. ఇప్పుడే ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. దాదాపు గంట పాటు ఈ మీటింగ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ తర్వాత ఆయన మళ్లీ తిరిగి తాడేపల్లి తిరిగి ప్రయాణమవుతారు.
ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శిస్తూ ఉన్నారు సీఎం జగన్. మరి కాసేపట్లోనే ఆయన దాదాపుగా ఒక గంట పాటు అక్కడే గడిపే అవకాశం కనిపిస్తోంది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఒక గంట పాటు ఈ మీటింగ్ నడవబోతోంది. తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. ఆ లంచ్ మీటింగ్ జరిగిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి తాడేపల్లి పయనమవుతారు. ప్రస్తుతం అయితే ఆయన సీఎం కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. ఆయన పరామర్శిస్తున్నారు. ఈ మధ్య హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నటువంటి కేసీఆర్ ను ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఏపీ సీఎం జగన్ ఈ రోజు హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆయన పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. లోపలికి తీసుకెళ్లి కేసీఆర్ తో మాట్లాడించారు. ప్రస్తుతం ఆయన మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ ను కేటీఆర్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అలాగే అక్కడ అభిమానుల సందడి కోలాహలం కూడా చూడొచ్చు. సీఎం జగన్ కేటీఆర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపుగా గంట పాటు కేసీఆర్ నివాసంలోనే జగన్ గడిపే అవకాశం కనిపిస్తోంది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దాదాపుగా గంట వరకు కూడా ఆయన అక్కడే ఉండబోతున్నారు. ఆ తర్వాత లంచ్ మీటింగ్ ఉండబోతోంది. లంచ్ మీటింగ్ తర్వాత 2:30 ప్రాంతంలో ఆయన తిరిగి తాడేపల్లి పయనమవుతారన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ను పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి చేరుకున్న జగన్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనతో కలిసి కాసేపు అక్కడే మాట్లాడడం జరిగింది. ఆయనకు ఇంటికి చేరుకోగానే కేటీఆర్ స్వాగతం పలికారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా చాలా కోలాహలంగా స్వాగతం పలికినటువంటి దృశ్యాలు మనం చూసాం. ప్రస్తుతం కేసీఆర్ తో ఆయన భేటీ జరుగుతోంది. ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇరువురు నేతల మధ్య లంచ్ మీటింగ్ కూడా ఉండబోతోంది. హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత చాలా మంది ప్రముఖులు ఆయన్ను ఒక్కొక్కరుగా కలుస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి జగన్ కేసీఆర్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ను పరామర్శిస్తూ ఉన్నారు ఏపీ సీఎం జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర కేసీఆర్ నివాసం వద్ద నుంచి అందిస్తారు. రాఘవేంద్ర, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొద్దిసేపు క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కేసీఆర్ కింద పడిపోయారు. దాంతో కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ఇప్పుడే ఆయన రికవరీ అవుతున్నారు. కొంత వాకర్ సాయంతో నడిచే ప్రయత్నంలో ఉన్నారు. మరో 4 వారాల పూర్తి స్థాయిలో ఆయన నడిచే అవకాశం ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు. కొద్దిసేపు క్రితం నంద్యాలలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. జగన్ వెంట వైసీపీకి సంబంధించిన కొంతమంది పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం అదేవిధంగా పరామర్శ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి రెండు పార్టీల వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ఒకవైపు పరామర్శతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసి ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాలు ప్రాంతీయ పార్టీలుగా ఏ విధంగా అడుగులు వేయవచ్చు, ఉన్న అవకాశాలు వీటన్నిటికి సంబంధించి కూడా వారిద్దరి మధ్య కొంత చర్చ జరిగే అవకాశాలు ఉంటే కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరో అరగంట పాటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసాల్లో ఉంటారని తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత ఆయన కలిసి నేరుగా బేగంపేట ఏపీ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ బయలుదేరి వెళ్తారు. మరి రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో కేసీఆర్ల సమావేశం నడుస్తోంది, పరామర్శ నడుస్తోంది. ఆయన ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇరువురు నేతల మధ్య రాజకీయ విషయాలకు సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే మరి కొన్ని రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇరు నేతల మధ్య రాజకీయానికి సంబంధించిన విషయాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన పరామర్శ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే లంచ్ మీటింగ్ ఉండబోతోంది. ఆ తర్వాత 2:30 ప్రాంతంలో తిరిగి తాడేపల్లి చేరుకోవడానికి పయనమవుతారు సీఎం జగన్. ఈ మధ్య కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఇటీవల చిరంజీవి, నాగార్జున, అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పరామర్శించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఆయనకు స్వాగతం పలికారు ఘనంగా. తర్వాత లోపలికి వెళ్లిన తర్వాత కేసీఆర్ ను పరామర్శిస్తూ ఉన్నారు జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే ఇరువురు నేతల మధ్య రాజకీయ విషయాలకు సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరికొన్ని రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన పరామర్శ సమావేశం కొనసాగుతోంది. మరి కాసేపట్లో లంచ్ మీటింగ్ ఉండబోతోంది. లంచ్ మీటింగ్ తర్వాత 2:30 ప్రాంతంలో ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మళ్లీ తిరుగు పయనమవుతారు సీఎం జగన్. మరొక అప్డేట్ మనం చూస్తున్నాం. దాదాపు 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ నివాసానికి జగన్ ఈ రోజు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే దీని తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ప్రస్తుతం ఆ నివాసంలో విజయమ్మ కూడా ఉన్నారు. అయితే ఆయన విజయమ్మను కలవడానికి వెళ్తున్నారా ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఇంటికి దగ్గరలోనే లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసం కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే విజయమ్మ అక్కడే ఉన్నారు. కాబట్టి ఆయన మరి కాసేపట్లో లోటస్ పాండ్ నివాసానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.